అదే కాకి మన ఇంటి ముందుకు అరిచింది అనుకోండి, కావు కావు ఉందనుకోండి, ఆ రోజు మన ఇంటికి ఎవరు అతిథులు వస్తున్నారు అని గుర్తిస్తుంది. అదే కాకి గొడు 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 గొడుగా అరుస్తుంటుంది. బాగా గమనించండి, పల్లెటూరులో తెలుస్తుంది. గుడు 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 అరుస్తుంటుంది. అంటే నీ పరిసర ప్రాంతంలో ఏదో పాము తిరుగుతుందని గుర్తు. నీ ఇంటి పరిసర ప్రాంతంలో ఏదైనా పాము తిరుగుతుంటే కాకి ఇండికేషన్ ఇస్తుంది, రే ఇంట్లో పాము ఉందిరా చూసుకోండి అని. మరి దాన్ని ఏమనుకోవాలి? చీ కాకి అంటారు మనవాళ్ళు. మరి అదే కాకి నవగ్రహాల్లో శనికి వాహనం, అది పూజించబడినటువంటి వస్తువే కదా అది. ఇప్పుడు అదే పక్కన మనకి యాగంటి ఉంది, కర్నూలు దగ్గర యాగంటి. ఆ యాగంటిలో కాకి వాళ్ళదండి. కాకి శాపం అక్కడ. ఎందుకు వాళ్ళదు? అది ఎందుకు దాని కరం ఏంటో మరి అక్కడ కాకి వాళ్ళదు. ఆ ఊళ్ళో ఎవరన్నా పిండం పెట్టుకోవాలంటే కర్నూలు రావాల్సిందే. రెంట్లు కూడా ఎవరెవరు అక్కడ బే. కాబట్టి కాకి అనేటువంటిది దాని వాయసము. వాయసం అంటే గాలిలో ఎగిరేటువంటిది, తద్వారా కొన్ని సంకేతాలు అందిస్తుంటుంది. కాబట్టి కాకి ప్రామాణికత ఉంది, మిగిలిన పక్షులకు ప్రామాణికత లేదు. అది గరుడ పక్షికి రిప్రజెంట్. మేము ఎట్టయితే గ్రహాల రిప్రజెంట్లో కాకి కూడా మాతో పాటు ఇండికేషన్ ఇచ్చేటువంటి, అది కూడా ఆస్ట్రాలజరే. సో అయితే అది నిజమే అంటారు, కాకి పిండాలు తింటాం అదంతా నిజం నిజం. ఇప్పుడు అలాగే మీకు ఉదాహరణ, మీరు గోకర్ణం ఉంది, భూకైలాస్, అక్కడ కొన్ని వందల కాకులు ఉంటాయి. మనం ఇంత ముద్ద ఆహారం పెట్టండి, అన్నీ వచ్చి వాలాలిగా. ఆహారం అన్నీ వచ్చి వాలాలి కదా, కానీ ఆ గుంపులో నుంచి ఏదో ఒక కాకి మాత్రం వచ్చి అన్నం ముట్టి వెళ్తుంది. మరి దీన్ని ఏమనుకోవాలి? అది ప్రామాణిక కనపడుతుంది కదా. ఓకే. సో కాబట్టి దానికి ప్రామాణికత మన శాస్త్రంలో ఉన్నది, దానికి గరుడ పురాణంలో దానికి చున్నారు, దానికి విధానం ఉంది. కానీ అది కూడా మూఢనమ్మకం అంటే మనం చేయగలిగింది ఏం లేదు. మన బతుకే మూఢనమ్మకం.